గుండె జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఓయ్ అంత సీన్ లేదు కానీ నార్మల్. ముసలోడు పుట్టినరోజు ఈ రకంగా ఉపయోగపడింది. కావాలనే నీకు పొలమారింది కదా. నార్మల్. పగలే వెన్నెలలోనా ఇది ఏమి హాయో. సింధు ఏమైంది? కంట్లేదు పడింది. ఇది ఏయ్ ఆగు. అదేంటి ఇప్పటివరకు బానే ఉన్నావుగా? టైం 12 అయింది. బామ్మ మనకిచ్చిన టైం అయిపోయింది. తాతగారి పుట్టినరోజు కూడా అయిపోయింది. సో నువ్వు నువ్వే, నేను నేనే. దట్స్ ఇట్. మేడం సంతకం పెట్టండి మేడం. సింధు, నేను ఆర్సీని. మీ పెళ్లికి ముందు మేము బ్యాచిలర్స్ పార్టీ చేసుకున్నప్పుడు మను ఆ రాత్రి బిజిలీతో స్పెండ్ చేశాడని నువ్వు అనుమానపడుతున్నావు కదా. అందుకే ఆ హాలిడే రిసార్ట్స్లో ఆ రాత్రి జరిగిందంతా సీసీటీవీ ఫుటేజ్ నీకు పంపిస్తున్నాను. ఈ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాతైనా నీ అనుమానం క్లియర్ అయ్యి మీ భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయని నేను అనుకుంటున్నాను.
ఈ కత్తితో మీరు శత్రువుల్ని జయించాలి, ప్రజల్ని కాపాడాలి. నువ్వు కూడా అందరిలాంటి మగాడివే. లవర్ నని చెప్పి నా అందాన్ని అనుభవించి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? నీలాంటి లవర్ నాకొద్దు. యు ఆర్ రిజెక్టెడ్. நான் உங்கள் சந்திரமுகி. వామ్మో చంద్రముఖియా. நான் நீங்கள் கொல்ல வேணும். லக 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 லக. ఏమైంది సింధు? I'm sorry, Manu. I'm really sorry. I'm sorry. ఇట్స్ ఓకే. నేను బిజిలి విషయంలో నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ మను. ఇట్స్ ఓకే సింధు. ఇలా ఏడుపుతో సరిపెట్టుకోవడమేనా, మరి ఇంకేమైనా? వస్తే నాయనమ్మా ఏంటిది? రేయ్, ఎంత కొత్త జంట అయితే మాత్రము వేడపాల లేదట్రా మీకు? పిచ్చి చచ్చినాడా? నానమ్మ, ఇన్నాళ్ళు మిద్రం కొట్టుకుంటున్నావు నువ్వే అన్నావు కదా, ఇప్పుడు కలిసిపోతే ఏంటిది? విలన్ లా బిహేవ్ చేస్తున్నావు. రేయ్, కాసేపు నేను విలన్ని అనుకోరా, నాకేం బాధ లేదురా. రేయ్, నీకో విషయం చెప్తాను విను. శోభనం అనేది ముహూర్తాలు చూసి చేసే వ్యవహారం రాది. మంచి ముహూర్తంలో శోభనం జరిగిందనుకో మహజ్జాతకం ఉన్న పిల్లలు పుడతారు. లేదనుకో ఇదిగో మీ తాతలాగే పుడతారు. నేను ఒప్పుకోను. నాకు తాత లాంటి పిల్లోడైనా పర్వాలా. ఓరిని చచ్చినోడా. వసే సింధు, నువ్వు నాతారా? సింధు ముసలి ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడన్నట్టు ఈ ముసలి దాని గోలేంటి? పోన్లే, మొత్తానికి
నా వైఫ్ లో చేంజ్ వచ్చింది. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద అన్న. అయితే మీ మనవడు మనవరాలికి శోభన ముహూర్తం పెట్టాలన్నమాట. అవునండి. నేను పెట్టనండి. అదేమిటి, ఎందుకు? నేను ముహూర్తం పెట్టాలంటే ఈ పంచాంగంలో ముహూర్తాలు ఉండాలిగా. ముహూర్తాలు లేవే. అలా ఎలాగండి? మరో 3 రోజుల దాకా తిథి వార నక్షత్రాలు అస్సలు బాగులేవు. నేను ఒప్పుకున్నానమ్మా. అపచారం నాయనా, అలా అనకూడదు. 3 రోజుల దాకా వేచి ఉండాల్సిందే. అలా ఉండలేదనుకో ఇంట్లో మరణం సంభవిస్తుంది. అవునాయనా, మీ ఇంట్లో తాతలు నాయనమ్మలు ఎవరైనా ఉంటే పైలోకాలకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మో, పూజారి గారు, మీరు 3 రోజుల తర్వాత రండి. మేము అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటాం. మూడు రోజులన్నానమ్మా, నా వల్ల కాదు. పద సింధు. అమ్మో, ఇదిగో పంతులు గారు, మీరు 3 రోజుల తర్వాత రండి. వెళ్ళండి వెళ్ళండి. ఒరేయ్ ఒరేయ్, పిచ్చొచ్చినాడా, ఆగరా, ఆగు. ఈ రోజు రాత్రి ఎలాగైనా ఈ సింధు ఏంటి ఇంకా రావట్లేదు? సింధు ఈ రోజు నేను ఎవరు చెప్పినా విన్ను. మను వద్దు, పంతులు గారు ఏం చెప్పారో విన్నావు కదా. వద్దు మను, బామ్మ లైఫ్ కి రిస్క్. పోతే పోయిందా ముసలి, మనం ప్రొసీడ్ అయిపోతాం. ఒరే మను, తలుపు తీరా, తలుపు తీ. తీయరా, తీ. పర్లే, లెట్ us కంటిన్యూ. తీ. ఒరే చెత్త వెదవా, తలుపు తీరా. Gods must be crazy. What is this disturbance? ఒరే ఎదవా, తీరా, తీ, తీయరా. వదిలే. ఒరేయ్, తీయరా తలుపు. తలుపు తీయకపోతే మర్యాదగా ఉండదు. తలుపు తీ. వస్తున్నా. ఒరేయ్, తీయరా, అయిపోయింది ఇది. తీయరా. ఒరేయ్, ఏంట్రా, నేను పోయినా నీకు లెక్కలేదా? రేయ్, ఏం చేస్తున్నావురా? నానమ్మ, నువ్వు నాకు కావాలి. రేయ్, శోభనం అంటే చాక్లెట్ కాదురా, ఎప్పుడు పడితే అప్పుడు తినేయడానికి. దానికో లెక్క పద్ధతి ఉంటుంది. ఏ పిల్ల, నువ్వు రావే. నిన్నటి దాకానేమో వద్దు వద్దు అన్నా, ఇప్పుడేమిటి ఎక్సైజ్ పడుతున్నా? రా. నానమ్మ, సింధుని ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఈ 3 రాత్రులు నా దగ్గరే పడుకుంటుందిరా. రావే, రా. సింధు, తలుపేసుకో. తలుపేసుకోవాలంటే వేసుకొని ఏం చేయను? కర్మ. వస్తే నాయనమ్మా, కరెక్ట్ టైంకి వచ్చి సింధుని తీసుకెళ్ళిపోతావా? అయినా వదల్నే. ఎస్, ఐడియా వచ్చింది.
సింధు ఏయ్! ఉండు మను. కిందకరా హే, ముద్దు పెట్టు సింధు కమాన్ కమాన్ ఉండు మను. ఆ? ఎక్కడ పోయింది ఇది? ఓసే పిల్ల ఏయ్! ఒరే గాడిద, అన్ని మీ తాత బుద్ధులే. నాయనమ్మా ఊరికే అలా అనొద్దు, మన వంశం అంతా గాడిదలవుతాయి. ఆ ఇప్పుడు చేసే శాస్త్రాలన్నీ అవి కావా ఏంటి? ఉసేయ్ పాపం పాపం ఆడపిల్ల, ఇలాంటి ఆడపిల్లని కాలు కట్టేశావేంటే? రేయ్, నువ్వు ఒసేయ్, నువ్వు ఇక్కడి నుంచి దూరం వచ్చావు కదా, దూరం వెళ్ళి పడుకో పడుకో. పో. ఏయ్, నువ్వు పో. నువ్వు వెళ్ళరా బయటికి. గాడిద 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 అని. ఏం చూస్తున్నావు? పడుకో. ముందుకు జరుగు. అమ్మా, వదిలేస్తే ఇద్దరు పడుకుంటారా? ఆహా, అది చిలకమ్మ చిటికే ఎంత నువ్వు రాగాలే పాడాలంట. ఆ చిలకమ్మ చిటికే ఎంత నువ్వు రాగాలే. అయ్యి బాబోయ్. బోలా సింధు ఎక్కడ? సింధమ్మాయి గారు కావాలా? సింధమ్మాయి గారు కావాలంటే ఆ. 100 రూపాయలు కావాలి. 100 ఇస్తానులే గాని ఆ, ముందు సింధు ఎక్కడుందో చెప్పు. 100 ఇస్తారుగా? మ్మ్. అయితే సింధమ్మాయి గారు బాత్రూమ్ లో ఉన్నారు. ఆ, నీకు 100తో పాటు ఇంకో 100 అక్కడ కల్పిస్తాను గాని ఆ. నువ్వు వెళ్ళు. ఆహా, ఓ. అది ఓకే. బోలా బోలా ఆ, వస్తున్నా. ఆహా, బాబు లోపల ఎవరున్నారు? ఏ 100 ఇచ్చేస్తారా? ఆ ఇస్తాను. ఆహా, ఎవరున్నారు? ఇంకెవరు సింధమ్మాయి గారు? సింధమ్మ గారా? ఆ. లోపల చిలక ముందర లోపల అయ్య బాబోయ్. చిలకమ్మ. అమ్మో, అయ్య బాబోయ్. అమ్మో, అమ్మో, అయ్యో, అమ్మా. నో. అమ్మా. ఆ, చిలక ముందే కొడితే కొట్టాడు కానీ మంచి న్యూస్ చెప్పాడు. ఆ. ఇదిగా ఎందుకా నవ్వు? ఎవతాను కనిపించిందా? చేయి నన్ను చూస్తే నీకు ఎప్పుడు వేళాకోళమేనే. మనవడబడుతున్న పాటలు చూస్తే నవ్వు వచ్చింది. అది కదే నర్సు, వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరిని కలవద్దని అడ్డం పడితే అట్టాగే. లడ్డూ లాంటి పెళ్ళం ఎదురుకుండా కనపడుతుంటే ఏ మగాడైనా చూస్తూ ఊరుకుంటాడా? తినద్దంటాం పాపం కాదు. అరే రే ఆ వాడు ఆ పిల్లని ముట్టుకుంటే నేనేమైపోతాను? అందుకే వద్దన్నాను. అది నువ్వే కాదు. మాట్లాడుకో. ఏం చేస్తున్నావు? చక్కెర పొంగలి. గుడ్. ఇందులో ఈ బాదం పప్పు జీడిపప్పు బాగా వేయి. దేనికి? అవి సంసారానికి చాలా మంచిది. అవేమీ వేయడం లేదు, కేవలం కిస్మిస్సే వేస్తున్నాను. అవి స్కిన్ కి చాలా మంచిది. ఓ నా స్కిన్ కలర్ ఇంకా బెటర్ అవుతుంది. ఓహో, లడ్డు రుచిగా ఉందో లేదో ఎవరైనా రుచి చూస్తే తెలుస్తుంది డార్లింగ్. పదా. ఎక్కడికి? ఎక్కడికైనా ఎప్పుడైనా నేను ఎవర్ రెడీ. నువ్వు ఇలాంటి చిలిపి వేషాలు వేస్తావని బామ్మ కూడా ఎవరు రెడీగా ఉంది. సింధు
నీకు కిచెన్ రొమాన్స్ తెలుసా? తెలీదే. కిచెన్ రొమాన్స్ అంటే మొగుడిలా వెనక నుంచి పెళ్ళాం చేయి పట్టుకొని వంట చేయడంలో హెల్ప్ చేస్తాడు. ఈ చేత్తో మసాలాలు వేయిస్తాడు, ఈ చేత్తో కలుపుతాడు. ఇదేదో బాగుంది. నువ్వు సైలెంట్ గా ఉండు, నేను ఇక్కడే వండేస్తా. చక్కెర ప్లస్ పొంగలి, చక్కెర పొంగలి. ఆ! రే బోలా, డిస్టర్బ్ చేస్తే చంపేస్తా. నన్నేం చేస్తావురా? నాన్నమ్మ నువ్వా? నీతో రొమాన్సా? చి 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 చి. ఏయ్, ఇంకా 2 రోజులు ఉందిరా. నువ్వు ఈ లోపు బాత్రూమ్ రొమాన్స్, కిచెన్ రొమాన్స్ చేయకూడదురా. నువ్వెప్పుడు ఇంతే నానమ్మ, వెరీ క్రూయల్. నోటి దగ్గర చాక్లెట్ లాగేసుకుంటావు. చిన్నప్పటి నుంచి ఇంత నువ్వు. ఒసే పిల్ల, నువ్వు వాడు చెయ్యి వేయగానే కరిగిపోయి నవ్వేకే 2 రోజులు దాకా ఆగు. ఒరే 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 ఎలా? ఏ పిల్ల, నీకు అర్థమైంది కదా? ఒరే మనవడా, నాకు నీ మీద నమ్మకం పోయిందిరా. నువ్వు కార్యముహూర్తం దాకా ఆగేట్టుగా లేవురా. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నానురా. నువ్వు నా గదిలోనే పడుకుంటున్నావు, సింధు తన గదిలోనే పడుకుంటుంది. నానమ్మ నాకు ఇక్కడ నిద్ర రాదు. ఈ 2 రోజులు నువ్వు ఎక్కడ పడుకున్నా నీకు నిద్ర రాదురా. నోరు మూసుకొని పడుకో. నానమ్మ దిస్ ఈజ్ మై ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. పడుకో. 3 సార్లు చెప్పావుగా పడుకోక చేస్తానా? పడుకుంటా.